అని 100 యోజనముల సముద్రం దగ్గరికి వెళ్లి అడిగారట. అందరూ అక్కడ కూర్చున్నారు. అడిగితే ఒక్కొక్కడు లేచి శరభుడు లేచారు. అయ్యా నేను 30 యోజనములు పెడతాను. వెళ్ళి ఎక్కడ పడిపోతాడు? సముద్రం. వృషభుడు 40 యోజనములు సముద్రంలో, గంధమాదనుడు 50 సముద్రంలో, మైందుడు 60 సముద్రంలో, వివిధుడు 70 సముద్రంలో, సుషేనుడు 80 సముద్రంలో. జాంబవంతుడు లేచాడు. ఇప్పుడు నా బలం 90. అందరూ లేచన్నాడు, నేను వెళ్ళగలను 100 యోజన అని రిటర్న్ జరిగిడు. జాంబవంతుడు అన్నాడు, ఎవరిని పంపాలో నాకు ఉన్నాడు వాడొకడు, వారి దగ్గరికి నేను వెళ్ళి పంపిస్తాను, చూడండి మీ అందరూ అని. హనుమ ఒక్కరు కూర్చొని ఏకాంతంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటాడు, ఏమయ్యా ఏమీ తెలియని వాళ్ళ హనుమ ఇవాళ ఇలా కూర్చున్నావు? ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు. నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండదు. అటువంటి వాడిని వరమిచ్చారు.